తిరుమల శ్రీవారి ఆలయంపై మరోసారి విమానం చక్కర్లు కొట్టింది. ఉదయం స్వామివారి ఆలయంపై నుంచి ఓ విమానం వెళ్లింది. దీంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగమ శాస్త్రానికి విరుద్ధమని మండిపడ్డారు. నో ఫ్లయింగ్ జోన్ గా తిరుమలను ప్రకటించాలని కేంద్రాన్ని టీడీటీ అధికారులు అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు లేఖ రాశారు. నో ఫ్లయింగ్ జోన్ పై సాధ్యాలను అధ్యయనం చేయనుంది పౌర విమానయాన శాఖ. తిరుమల శ్రీవారి ఆలయంపై మరోసారి విమానం చక్కర్లు కొట్టింది. ఉదయం స్వామివారి ఆలయంపై నుంచి ఓ విమానం వెళ్లింది. దీంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగమ శాస్త్రానికి విరుద్ధమని మండిపడ్డారు. నో ఫ్లయింగ్ జోన్ గా తిరుమలను ప్రకటించాలని కేంద్రాన్ని కోరారు టీటీడీ అధికారులు అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు లేఖ రాశారు. నో ఫ్లయింగ్ జోన్ పై సాధ్యాలను అధ్యయనం చేయనుంది పౌర విమానయాన శాఖ. తిరుమల శ్రీవారి ఆలయంపై మరోసారి విమానం చక్కర్లు కొట్టింది. ఉదయం స్వామివారి ఆలయంపై నుంచి ఓ విమానం వెళ్లింది. దీంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగమ శాస్త్రానికి విరుద్ధమని మండిపడ్డారు. నో ఫ్లయింగ్ జోన్ గా తిరుమలను ప్రకటించాలని కేంద్రాన్ని కోరారు టీటీడీ అధికారులు అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు లేఖ రాశారు. నో ఫ్లయింగ్ జోన్ పై సాధ్యాలను అధ్యయనం చేయనుంది పౌర విమానయాన శాఖ. దీనిపై మరింత అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, మరోసారి తిరుమల శ్రీవారి ఆలయం పైన ఈరోజు విమానం ప్రయాణించిన పరిస్థితి అయితే వెలుగు చూస్తుంది. ఈ రోజు ఉదయం 8:30 గంటల ప్రాంతంలో ఒక విమానం తక్కువ ఎత్తులోనే స్వామివారి ఆలయం పై నుంచి వెళ్లడంతో అక్కడ భక్తులు కూడా అక్కడే చూసి ఇబ్బంది పడిన పరిస్థితి అయితే ఉంది. ఇక తిరుమలలో వైఖానస ఆగమ నియమాలు పాటిస్తూ ఉంటారు. ఈ నియమాల ప్రకారం అయితే శ్రీవారి ఆలయం పై భాగంలో ఏ వస్తువు కూడా ఎగరకూడదనేది నిషిద్ధంగా ఉండడం అనేది ఆగమ శాస్త్రంలో ఒక చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే తరచూ కూడా విమానాలు స్వామివారి ఆనంద నిలయం అంటే గర్భాలయం పై భాగం నుంచి విమానాలు వెళ్తూ ఉండడం ఇక్కడ అర్చకులకు కానీ ఇటు భక్తులకు కూడా ఇబ్బందికరంగా మారుతోంది. గతంలోనే టీటీడీ తిరుమలను నో ఫ్లై జోన్ గా ప్రకటించాలని చెప్పి అనేక సార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏపీ ప్రభుత్వం తరఫున కూడా ఈ విజ్ఞప్తులు వెళ్లిన పరిస్థితి ఉంది. అయితే విమానయాన శాఖ మాత్రం నో ఫ్లై జోన్ గా ప్రకటించడానికి నిబంధనలు అడ్డు వస్తున్నాయి. ఇది ప్రత్యేకంగా కొన్ని ప్రదేశాలను మాత్రమే ఆ విధంగా ప్రకటిస్తారు తప్ప ఆలయాలను పై భాగంలో అలా చేస్తే మిగతా ఆలయాలకు కూడా ఇది వర్తిస్తుంది కాబట్టి ఆ విధంగా చేయడానికి నిబంధనలు ఒప్పుకోవని చెప్తూ వస్తున్నారు. ఇదే విషయమే మళ్ళీ మరోసారి గతంలో విమానయాన శాఖ మంత్రిగా ఉన్న అశోక్ గజపతి రాజు కూడా గతంలో టీటీడీ ఒక లేఖ రాయటం కూడా జరిగింది. ఆయన ఇక్కడ తెలుగు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ కూడా అప్పటికి కూడా ఏమి చేయలేని పరిస్థితి అయితే నెలకొంది. ఈసారి మళ్ళీ రామ్మోహన్ నాయుడు ప్రస్తుతం ఆయన కూడా విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన కూడా టీటీడీ లేఖ రాసిన పరిస్థితి అయితే కూటమి ప్రభుత్వం కూడా ఏపీలో అధికారంలో కూడా ఉన్న పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా విమానయాన శాఖకు సంబంధించి కఠినమైన నిబంధనలు ఉన్న కారణంగా నో ఫ్లై జోన్ గా ప్రకటిస్తే అక్కడ ఎయిర్లైన్స్ ఆకాశంలో ఏదైతే ఎయిర్లైన్స్ నిర్దిష్టమైన ఉంటాయో అవి దెబ్బతినే అవకాశం ఉంటుంది. మిగతా చోట్ల కూడా ఇలాంటి విజ్ఞప్తులు డిమాండ్లు వస్తే అవి మరింత ఇబ్బందికరంగా మారుతాయి కాబట్టి ఏమి చేయలేమని చెప్పి కూడా గతంలో అనేక సార్లు విమానయాన శాఖ చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో తరచూ విమానాలు అయితే శ్రీవారి ఆలయం పై భాగంలోనే తిరుగుతూనే ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఎప్పుడు ఈ విధంగా విమానం తిరిగినా కూడా అప్పటికప్పుడు దీనికి సంబంధించి చర్చ చేయడం జరుగుతుంది తప్ప పై నో ఫ్లై జోన్ గా తిరుమల ప్రకటించే అవకాశం అయితే దాదాపు కనపడటం లేదని చెప్పొచ్చు శివాని.